భాగపు అంశం ఏంటంటే అద్భుతమైన మానవ జన్మ క్రియేటెడ్ బై గాడ్. అద్భుతమైన మానవ జన్మ క్రియేటెడ్ బై గాడ్ అంటే మానవ జన్మను సృష్టించిన వాడు, క్రియేటివిటీ చేసిన వాడు దేవుడే. ప్రజలో హల్లెలూయా. ఈ లోకంలో మనిషి తయారు చేసే ప్రతి వస్తువుకి ఎంత కాలం అనే ఒక టైం పెడతాడు. ఒక వ్యక్తి ఇంజిన్ తయారు చేస్తే ఆ ఇంజిన్ ఇన్ని సంవత్సరాలు పనిచేయగలదు, ఉపయోగపడుతుంది. ఆ తరువాత అది బలహీనమై పాడైపోతుందని వాడు ఇన్ని సంవత్సరాలు టైం ఇస్తాడు. ఉదాహరణకు మనందరం చాలా మంది లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, పురుషులు స్త్రీలు కావచ్చు, ఎక్కువ బైకులు వాడుతూ ఉంటారు. బైక్ యొక్క లైఫ్ టైం ఎన్ని సంవత్సరాలు? అయ్యా బైకులు కొనేవాళ్ళు చెప్తాను. బైకులు తయారు చేసే యజమానుడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ విడుదల చేసేటప్పుడు దాని లైఫ్ టైం ఎన్ని సంవత్సరాలు అంటాడు? 15 సంవత్సరాలు మాత్రమే దానికి లైఫ్. బైకు నీకు పర్ఫెక్ట్ గా పని చేయగలదు. నువ్వు ఎంత రిపేర్ చేసినా, ఎన్నిసార్లు బాగు చేసినా దాని లైఫ్ టైం ఎంతవరకు అంటే 15 సంవత్సరాలే. 15 సంవత్సరాల తర్వాత నువ్వు బైక్ వేసుకుని తిరుగుతానన్నావు అనుకో, కొంతమంది రాబందుల్లా నేను పట్టుకుని ఆపేవాళ్ళు ఉంటాను. లైఫ్ టైం ఉంటే నేను వదిలేస్తాను. లైఫ్ టైం అయిపోతే ఏం చేస్తారు? తిరగవలసిన బండి కాదు అని చెప్పి దాన్ని సీల్ చేయటానికో లేకపోతే దానికి పెనాల్టీ వేయటానికో ఇష్టపడుతూ ఉంటాను. ఇంకొక విషయాన్ని నేను చెప్తాను. నేను గడిచిన దినాల్లో సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ ఒకటి కొన్నాను. ఇప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల పైన. ఇంట్లో కొంచెం ఇబ్బంది అవుతుందని సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నా మీద పడిపోయారు. ఎందుకు పడ్డారంటే నీకు ఏం తెలుసు సెకండ్ తెచ్చావు, పని చేస్తుందా అన్నాను. కాదు, వాడు ఇచ్చేటప్పుడు నాకు ఎప్పుడు మాట్లాడితే తెలుసా, మాస్టర్ గారు నేను గ్యారెంటీ ఇస్తాను, నీకు 5 సంవత్సరాల వరకు నీకు ఈ ఫ్రిడ్జ్ రిపేర్ కాదన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? నిజమండి. వాడు 5 సంవత్సరాలు చెప్పాడు. నేను ఆ మాట చెప్పినా ఉంటుందా కూడుతుందా? సరే, ఏదైతే తెచ్చి పడేసించాను, ఇక ఏం చేయలేదు. చక్కగా నీట్గా కడిగేసి ఇంట్లో పెట్టి ఆన్ చేశాను. వాడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 5 సంవత్సరాలు. ఇంచుమించు నేను 12-13 సంవత్సరాలు వాడేదాన్ని. ఇప్పుడు మనం చెప్పుకునే విషయం ఏంటంటే, లోకంలో మనిషి తయారు చేసే ప్రతి దానికి ఇంత టైం అని పెట్టాడు. మరి దేవుడు తయారు చేసిన దానికి టైం లేదా? ఉందా లేదా? నేను తయారు చేసింది దేవుడు. నిన్ను రూపించిన వాడు దేవుడు. నిన్ను నిర్మించిన వాడు దేవుడు. ఎలా నిర్మించాడో చూద్దాం ఒకసారి. వాక్యం ఆదికాండము 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వే ఆత్మ? ఇప్పుడు అందరూ చెప్పండి గట్టిగా. నువ్వెవరు? జీవిస్తున్న ఆత్మవు. ఆ జీవాన్ని ఎవరిలో నుండి వచ్చింది? తల్లులారు కొంచెం
కూర్చొని చూడండి. ఆ జీవాత్మ ఎవరిలో నుండి వచ్చింది? దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి పొందుకున్న జీవాత్మకు దేవుడు ఎన్ని సంవత్సరాలు పెట్టాడు తెలుసా? మొదట్లో ఇంచుమించు 900 సంవత్సరాల పైన బతికేశాడు. 1, 2 కాదండి, 60, 70, 80, 90, 100 కాదు. ఎన్ని సంవత్సరాలు? బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బైబిల్ చూడకుండా నాకు చెప్పాలి. యవనస్తులు ముఖ్యంగా నిన్నగా 3 అధ్యాయాలు చదివా. ఇవాళ 3 మొత్తం 6 అధ్యాయాల్లో ఆ చరిత్ర ఉంటుంది. అంటే నాకు తెలిసి కొంతమంది నవ్వుకుని బుక్కులు తిరగేస్తున్నారు. ఈ చదవలా, ఈ చదవరు. దేవుడు మామూలుగా శిక్షించాడు చెప్తున్నాను. గంట కూర్చుని కబుర్లు చెప్పడానికి తీరుకుంటుంది. 2-3 గంటల కాలక్షేపం చేస్తూ పని చేయడానికి తీరుకుంటుంది. కానీ ఒక అరగంట రోజు మొత్తంలో కూర్చొని బైబిల్ చదవడానికి తీరుకుంటుంది అంట. దేవుని స్తోత్రం. నేను ఈ సెక్షన్ పెట్టినప్పుడు ఆయన అన్నాడు, నువ్వు వదిలేదే మమ్మల్ని 5:30కి, 8కి అదే చెప్పండి, 4:30కి లేపుతున్నాము, 4:30కి కూర్చుంటున్నాం. 1-2 వెనక జోగులమ్మ ఊగులమ్మ అంటే వెనకాల వచ్చిన 5:30కి క్లోజ్ అవుతుంది. నేనన్నాను ఈ 3 అధ్యాయాలు చదివే నువ్వు పని చేయాలన్నా. దానికి రెస్పాండ్ ఏమంటారంటే, నువ్వు వదిలేదు 5:30కి, అరగంట మళ్ళీ బైబిల్ చదివితే 6 అయిపోతుంది. మేము పని ఎప్పుడు చేయాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే వెళ్ళకి 5 చూడండి అమ్మ ఏమనుకుంటున్నాను. పని అంట ఎప్పుడు చేయాలని ప్రశ్నిస్తుంది. నేను అంటాను, నువ్వు 6ంటికి లేపుతావు కదా, అప్పుడు పని ఎట్టవుతుంది? అందరూ 5:30కి లేచేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? యథార్థంగా ఒక్క లేరండి. దేవుడు జీవించిందా? ఏదో సత్యం చూస్తున్నారు మీరు, నమ్మదగిన విషయాలు. అంటే 5:30 దాటే ఎన్నింటికి మనం లేచేది? 6ంటికి లేచి చేస్తే పని అయిపోతుందిగా. మరి అరగంట బైబిల్ చదివితే వీడికి లాస్ వచ్చేస్తుందంట. వీళ్ళకి ఏమొచ్చేది? ఏదో పోగొట్టుకుంటారు. ఎంత నీచముగా దేవుని విషయంలో తక్కువ చేసి, నిజంగా నాకు అనిపిస్తుంది వీళ్ళు బతుకులు ఎంత మారిస్తే మారుతారో అర్థం కాదు కొన్నిసార్లు నాకు. ఏం చెప్తే మార్పు వస్తుంది మనకి? ఏం చేయగలిగితే మార్పు వస్తుంది? ఇవి మనం చేయాల్సినవి. ఇవెవరు? అయ్యా ఇట్లు అమ్మా, ఎవరు చేయాల్సింది? పొద్దున్నే లేచి ప్రార్థన చేయాల్సింది ఎవరో చేయరు మన కోసం, మనమే చేయాలి. ఈ గ్రంథం మనది. దీన్ని ఎవరు చదవాలి? మనమే చదవాలి. మీకు ఒక విషయం చెప్పనా? 80 సంవత్సరాల తాతంట. ఎన్ని సంవత్సరాలు? భీమవరం పక్కన అంబేద్కర్ కాలనీ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈయన ఉంటాడు, ఈ తాతగారు. 80 సంవత్సరాలు అంటండి. మా వింటున్నారా? ఎవరు వస్తున్నారా? ఈ 80 సంవత్సరాల తాతంట ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 3 సార్లు చదివాడంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు తాత? అమ్మా మరి మీరు ఒక్కసారి లేదా ఈ గది చదరికి మన యాత్ర ఎత్తైనా ఎంత బైబిల్ చదివించాలని నేను ఒక దేవుని ప్రేరకుంటూ మాట్లాడుతూ కొంతమంది అంటారు, నేను ఆది కాలంలో వెనకమ్మడం దాటేసి వెళ్ళిపోయాం, వెనకెట్ రావాలి? ఇదేదో దాటలేని లోయ అయినట్టు. ఏంటది ఇది? ఇదో పెద్ద అగాధం కదా, దిగితే వాళ్ళు పైకి రాలేమంటానికి. అస్సలు బొర్ర ఉంటుందో లేదో కూడా నాకు అర్థం కాదు. నేను అన్నాను, ఒకసారి చదివాము,
మళ్ళీ చదువు, ఇంకా ఎక్కువ తెలిసింది. ఏం నష్టపోనుగా? నష్టపోతామా? అప్పుడేదో ఈరోజు 3 అధ్యాయాలు చదివి మళ్ళా 4-5 రోజుల తర్వాత అమ్మో బైబిల్ చదవలేదని తెలిసి మధ్యలో గ్యాప్ వచ్చేలా. నిజంగా జనవరి నుంచి మొదలు పెట్టాం, ఆది కాండం నిర్గమాకాండం కాడే మన ప్రాణం ఊగుతుంది అంటే ఎంత ఆసక్తి మనం కనపరచామో, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డమో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 7 నెలల బైబిల్ ఎంత అయిపోవాలి? 3 అధ్యాయాలు తప్పునే వేసుకున్నా. ఇప్పుడు ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు అమ్మా? 50. నిర్గమకాండంలో 40. 50, 40, 90. ఇప్పుడు 7 నెలలకి ఎన్ని అధ్యాయాలు అవ్వాలి చెప్పండి? లెక్కలు నాకంటే బాగా తెలుసు కానీ అదే డబ్బులు లెక్కలేమను చదువుకుంటే ఇక అతను చదువుతో పని లేదు. ఇక్కడ డబ్బులు లెక్కలేమంటే ఆ 10 రూపాయలతో సహా చెప్తా మోసం వచ్చినట్టు. అమ్మా 210 అధ్యాయాలు పూర్తవ్వాలి, నీకు 90 దాటలేదంటే నేనేమన్నది? ఎక్కడ కొట్టుకోండి నొక్కండి పేరు నొక్కండి. దేవుని స్తోత్రం. గట్టి చెప్పండి. 2 చేతులు అయితే చెప్పండి. 2 చేతులు అయితే చెప్పండి. 2 చేతులు కాదు, పూర్తిగా ఎత్తండి. ఎన్ని అధ్యాయాలు అవ్వాలి? మరి ఎన్నైనా ఇంకా నేను నిర్గమాకాండంలోనే వదులుతున్నావు. ఇయ్యాల చంపాల తండ్రి మన భక్తి ముందే దేవుడు వాటికి ఏం చెబుతుందో తెలుసా? నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూడకూడదంట. అంటే ఇది మొదలు పెట్టేవంటే ప్రసంగీలు అంటాడు, కార్య ఆరంభము కంటే దైవజనుడు అయినటువంటి ఎడ్వర్డ్ విలియం గారు తన అత్తగారి గురించి సాక్షి ఇస్తాడంటే అప్పుడు రోజుకొచ్చి 30 అధ్యాయాలంట. 6 నెలల్లో 3 నెలల్లో పైన పూర్తి అయిపోతుంది. రోజుకొచ్చి 30 ఏకాగ్రంగా కూర్చొని కదలకుండా ప్రశాంతముగా కుదురముగా దేవుని వాక్యం మీద దృష్టి నిలుపుకొని 30 అధ్యాయాలు రోజుకు పూర్తి చేస్తుందంట. సంవత్సరానికి వచ్చి బైబిల్ 3-4 సార్లు చదివిందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంచుమించు 10-15 సంవత్సరాలు భక్తి అయిపోయి ఈ రోజుకి బైబిల్ అలా. అలా బైబిల్ కొంతమంది బైబిల్లో ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. తెలిస్తే మన పుస్తకాలు మనకే తెలియదు. మొత్తం ఎన్ని పుస్తకాలు అమ్మా? 16 పుస్తకాలు. పాత నిబంధన ఎన్ని? ఇది మాత్రం ఏకలెక్క కదా, కొట్టేస్తున్నాం అంతే. మరి మధ్యలో తెగొట్టుంది. పాత నిబంధన ఎన్ని అమ్మా? అక్కాయిలు దగ్గర చెప్పేస్తున్నాను, బాగుతున్నాను. కొత్త నిబంధన 20. తెలియాలా? ఈ గ్రంథం నీకే తెలియకపోతే ఏదో దేవుని వాక్యము మీద దేవుని బిడ్డలకి పట్టుండాలి. పట్టు లేకపోతే నీ భక్తి ఊడిపోతుంది. అప్పుడప్పుడు నిలకడగా ఉండదు. భక్తులు నిలకడగా ఉండలేము. నిలకడగా ఉండాలి అంటే నీవు పట్టుకున్న నీ గ్రంథాన్ని అవపోషణగా చదవగలిగిన స్థానంలోనే ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సృష్టించిన వాడెవడు అమ్మా? దేవుడి నీకు ఒక రూపాన్నిచ్చి గర్భములో ఒక పిండముగా పెట్టి ఆ పిండానికంట అన్ని అవయవాలు రావటానికంట కడుపులోనంట 3 నెలలు పడుతుందంట. స్త్రీ గర్భములో పిండముగా ఏర్పడిన పిండానికి అన్ని అవయవాలు రావటానికి 3 నెలలు టైం పడుతుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఒక మంచి రూపాన్నిచ్చి, ఒక మంచి అందాన్నిచ్చి, ఒక మంచి అన్ని అవయవాలతో నేను సృష్టించి ఆయన ఈ లోకములో నేను పంపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను క్రియేటివిటీ చేస్తున్న వాడు దేవుడే, నేను సృష్టించిన వాడు దేవుడే. ఆ దేవుడు కూడా నీ టైం ఎంత పెట్టాడు తెలిసే? ఇప్పుడు ఎంత అన్నాడు? అప్పుడు అన్నాడు వయసు అసలు పరిమితం అన్న దేవుడు. ఎప్పుడు పరిమితికి వచ్చేసిందో తెలుసా? దావీదు కాలానికి వచ్చేసరికి దేవుని వాక్యము మానవుని ఆయుష్ పరిమితికి వచ్చేసింది. మునుపు మన పితరులు 100 సంవత్సరాలు బతికారు. తర్వాత అబ్రహాము కానీ మోషే కానీ వీళ్ళందరూ కూడా 120, 130 సంవత్సరాలు వచ్చేసారు. దావీదు టయానికి వచ్చేసరికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? 60 లేక ఏమన్నా నీలో ఓపిక గట్టిగా ఉంటే, తిన్న తిండి నీలో బలం ఉంటే ఏం చేస్తామంట? ఇంకొక 10 సంవత్సరాలు నెట్టుకుంటూ వెళ్ళిపోతామంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పుట్టిన 10-15 సంవత్సరాల పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చిన కానీ ఏం చేస్తున్నారు? కాలు జాపేసి నా కాళ్ళు లాగేస్తున్నాయి అని చెప్తున్నారు. 30-40 సంవత్సరాల్లో ఉన్న మనం అదే మాట, అయ్యా అబ్బాయిలు దీర్ఘంగా లెక్కలేస్తున్నారు. దేవుని స్తోత్రం. స్కూల్ నుంచి రాగానే ఏమంటాం? యవనస్తులు కూడా పనికి వెళ్ళి రావటం మంచానికి ఏం చేస్తాం? ఓపికలు అయిపోయింది. దేవుడు టైం పెట్టాడు. ఇప్పుడు ఆ టైం కూడా రీచ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు నిన్ను తన పోలికలో మట్టిని తీసి దేవుడు ఏం చేశాడంట చెప్పండి? మట్టి తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? అమ్మా మరి నువ్వు ఎలా ఉన్నావు? నీకు కావాల్సిన అందాన్ని దేవుడు పొట్టకల్లోనే చేసాడు. కానీ ఇప్పుడు ఆ అందం కూడా దాల్చలేదని చెప్పండి. లేని కెమికల్తో తయారు చేసే వాటి ఎగబడి ఉన్న అందాన్ని కూడా పోగొట్టుకున్నారండి. సినీ నటులను చూడండి, పురుషులైనా స్త్రీలైనా మేకప్లో ఉంటే ఎంత ముసుగుంటాము. మేకప్ తీసేస్తే మనమే పెట్టడం తెలుసా మీకు ఈ సంగతి? వాళ్ళు మేకప్ లేదనుకో వాళ్ళకంటే మనమే అందంగా ఉంటాం. మేకప్లో చూడు ఎంత అందంగా చూపిస్తారు. లేనిపోని వాటికి ఈరోజు మానవుడు ఏమవుతున్నాడు తెలుసా? పరిగెడుతున్నాడు. నిన్ను సృష్టించిన వాడు దేవుడే. అందుకే దావీదు ఏమంటాడో తెలుసా? ఎంత అద్భుతమైన మాట పలుకుతాడు చూడండి. 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని స్తోత్రం. అంటే దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. ఎందుకు? ఈరోజు కొన్నిసార్లు న్యూస్ మనం వింటూ ఉంటాం. కొందరు ఈ నడుము దగ్గర నుంచి ఒకటే భాగం ఉంటుంది, అంటే ఒక మనిషి ఉంటుంది, కానీ పైకి వచ్చేసరికి 2 తలలు, ఈ 2 బాడీ, రకరకాల వింత జన్మను జన్మించిన వారు లేకపోలేదు. కొంతమంది 2 తలలు అతికిపోయి జన్మించిన వారు కూడా లేకపోలేదు. కొంతమందికి ఈ 2 చేతులకి ఇంకో చెయ్య ఉన్నవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే లోకములో మానవ జన్మలో ఎన్నో లోపాలు ఉన్నా దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఏం కలుగుతుంది?
భయము. ఎప్పుడన్నా ఆలోచించావా నీ జన్మ విషయంలో? నీ జీవిత విధానంలో ఆలోచన చేసావా? చక్కగా 2 కాళ్ళు పనిచేస్తున్నాయి, 2 చేతులు పనిచేస్తున్నాయి, 2 కళ్ళు పనిచేస్తున్నాయి, 2 ముక్కులు పనిచేస్తున్నాయి, 2 చెవులు పనిచేస్తున్నాయి. దేవుడు నీకు కరెక్ట్గా మ్యానిఫెస్ట్ చేసి ఆయన నిన్ను ఒక రూపానికి, ఒక అందమైన వ్యక్తిగా లోకానికి నిన్ను పంపించాడు. అంత గొప్ప సృష్టి నీలో దేవుడు చేశాడు. ఈ రోజు దాన్ని చూసుకుని మనము ఆ సృష్టించిన దేవుడిని ఏం చేస్తున్నాం? మనం ఏమండి మర్చిపోతున్నామండి. ఈరోజు చక్కగా కష్టపడుకుని కడుపు నిండా తినే స్థితి దేవుడు పంపించాడు. కొంతమందిని చూడండి, తినటానికి లేక మనుషులు తినేసి పడేసిన ఆ ఎంగిరి విస్త్రాకులను ఓపెన్ చేసుకుని అందులో మెతుకులు మట్టి అయిపోయిన ఆ మట్టితోనే బ్రతుకుతున్న వాళ్ళు. ఎంతమంది పిల్లలండి, ఎంతమంది పెద్దోళ్ళు, వాళ్ళు ఆ పరిస్థితి అనుభవిస్తున్న దేవుడు నీకు నాకు ఎంత గొప్ప ఉన్నతమైన స్థితినిచ్చి దేవుడు మనకి కృపనిస్తే ఆ దేవుడే ఈరోజు మనకు మరుగైపోతున్నాడంటే ఎంత విచారమో, ఎంత బాధో. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంత ఇచ్చిన దేవునికి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ వారం అంతా నన్ను కాపాడవయ్యా. ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఈ వారం అంతా నాకు సహాయం చేశాను. ఒక్క మాట నీ నోటితో దేవుని స్థుతించడానికి నీకు టైం లేదు, సమయం లేదు. కానీ ఏ పూర్తి వచ్చినా ఎవరి మీద పడిపోతాం తెలుసా? దేవుడి మీద. మరి అన్నీ చేసిన దేవుని దగ్గరికి ఎందుకు రావు? ఆయనతో ఎందుకు గడపవు? ఆయనతో ఎందుకు ఉండవు? ఈరోజు మన మనస్సు ఎటు వెళ్ళిపోతుంది. దేవుడు నిన్ను నన్ను సృష్టించి ఎంత అద్భుతంగా ఈ లోకానికి పంపాడో తెలుసా మీకు? చూడండి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. 11వ అధ్యాయం, ప్రసంగి 7వ అధ్యాయం 29. ఇది మాత్రము నేను కనుగొట్టిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా. దేవుని స్తోత్రం. నిన్ను లోకానికి పంపేటప్పుడు దేవుడు ఎలా పంపాడంట? ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొడతాం, గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు భూమి మీద? అమ్మా గట్టిగా చెప్పాలి. అయినా ఎలా పుట్టాం మనం? ఈరోజు ఆ యథార్థత మనలో ఉందా? పుట్టుకతో వచ్చిన యథార్థత ఈరోజు మనిషిలో ఉందా? లేదు, యథార్థత లేదు. దేవుడు నిన్ను లోకానికి పంపింది యథార్థంగానే పంపాడు. మోసం అంటే తెలియదు, పాపం అంటే తెలియదు, ఈ లోకపరమైన వ్యర్థమైనవి ఏది నీకు తెలియదు. దేవుడు నిన్ను అంత ఉన్నతమైనటువంటి రూపముగా నేను తయారు చేసి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు లోకానికి పంపించాడంట. మరి లోకానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నాం? కొన్నిసార్లు యథార్థమైనది పలకవలసి ఉండి కూడా మన నోరు యథార్థతను కట్టుపుచ్చిన దినాలు కూడా ఉన్నాయి. మనము యథార్థవంతులమే. దేవుడు నిన్ను నన్ను యథార్థముగానే దేవుడు ఉంచాడు. కానీ కొన్నిసార్లు మన యొక్క పరిస్థితులకు అనుకూలంగా మారిపోతూ మనం ఏం చేస్తూ వచ్చామంటే ఆ యథార్థతను మనం పోగొట్టుకుంటూ వచ్చాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త బిడ్డ. అందుకే దేవుడు ఎందుకు మరలా నేను ఇక్కడికి తీసుకొచ్చాడో తెలుసా? పుట్టించినప్పుడు నీలో యథార్థతను పెట్టి పంపాడు. పుట్టిన తరువాత నీలో వివిధమైన తంత్రాలు నీలోకి వచ్చేసాయి. పనికి రానివన్నీ నీలోకి వచ్చాయి. పనికి ఉపయోగం లేని వాటిని అన్నింటినీ మనలో పెట్టుకుని అదే మనసుతో దేవుని కూడా చూడటం మనకి అలవాటైపోయింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే మరలా నిన్ను యథార్థముగా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి ఆ యథార్థవంతుడైన దేవుడే నీ కోసం వచ్చి నీ కోసం నా కోసం తన ప్రాణమును పెట్టాడు.
ఆ ప్రాణములో కడిగికున్న వారిని దేవుడు అన్నాడు, నా మందిరములోనికి వెళ్ళి కూర్చో, నా మాటల ద్వారా నీలోనికి యథార్థతను పంపుతాను. ప్రజలో హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోనికి వచ్చి మనలోనికి ఏం నింపుకుని వెళ్ళాలి? యథార్థత నింపుకోవాలి. పోగొట్టుకునే యథార్థత క్రీస్తు మరణము వలన, ఆయన రక్త పాప విమోచన వలన నీకు నాకు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? పోయిన యథార్థతలోనికి దేవుడిని తీసుకెళ్లాలని. అందుకే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తములో నేను కడుక్కుని మందిరములో పెట్టి ఒక సేవకు నిలబెట్టి అంటున్నాడు, బిడ్డ వారు మరణ కాలము వరకు ఈ మాటలు వారిని యథార్థతలోనికి నడిపించాలి. దేవుడి స్తోత్రం. చావుకులు మనందేనండి. నువ్వెన్ని తంత్రాలతో నీ బ్రతుకులో నింపుకుని బతుకుతున్నా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వాక్యముతో దేవుడు ఏం చేస్తాడంటే అది తప్పు, అలా ఉండకూడదు, అది కరెక్ట్ కాదని నేను హెచ్చరించి గద్దించి కొన్నిసార్లు నేను సరిచేయటానికి కొన్ని సమస్యల గుండా నేను తీసుకుని వెళుతూ సరిచేసి మరలా యథార్థత వైపు దేవుడిని నడిపిస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ యథార్థత కావాలో తెలుసా? దావీదు భక్తుడు అంటాడు, లోపము లేని వారు ఆ దేశంలోనికి ప్రవేశించారు. యథార్థవంతులు దేవుడి స్థలములో ఉంటారంట. ఆయన ముఖ దర్శనం చూసే భాగ్యం, ఆయన సన్నిధిలో నిలిచే అర్హత ఎవరికి వస్తుంది అంటే ఈ లోకములో క్రీస్తు రక్తములో కడగబడి ఆయన స్వరూపములోనికి వాక్యము చేత నిన్ను నన్ను కట్టుకుంటూ మనలోనికి యథార్థతను తెచ్చిపెట్టుకుంటే ఆ యథార్థతలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేయబడి లోపము లేని వారుగా దేవుని ముఖ దర్శనం చేయడానికి వెళ్తామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం పరిపూర్ణులు కాదండి. భూమి మీద ఏ మనుషులు కూడా పరిపూర్ణుడు కాదు. కానీ దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు అంటే ఆ పరిపూర్ణతలోనికి నువ్వు నేను వెళ్ళాలని. రెండో ఆలోచన ఉండకూడదు, రెండో మనస్సు ఉండకూడదు, రెండో తలంపులు మనలో ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు అంటే ఒకటే, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది, దేవుని మాటలు నిన్ను హెచ్చరిస్తాయి, దేవుని మాటలు నిన్ను సరిచేస్తాయి. నీ జీవితం అలాగుందో లేదో వాక్యాన్ని వింటున్నప్పుడు, నీ జీవితం నీకు అర్థమైనప్పుడు లేని జీవితాన్ని దేవుడు వద్దన్న దానిని వదిలేసుకుని ఒక తీర్మానం చేసుకుని యథార్థముగా నీ హృదయాన్ని నింపుకుని దేవునితో కూడా ప్రయాణం చేయడానికి. హల్లెలూయా. దానికి తగిన స్థలము దేవుని మందిరం. ఈరోజు మందిరంలోకి వచ్చినప్పుడు కొందరు మనస్సులో మారదు, కొందరు ఆలోచన మారదు, కొందరు తలంపుల శాస్త్రాలు మారవు. ఎలా ఉంటే అలాగే ఆ 4 మాటలు విన్నామా, వెళ్ళిపోయామా. దేవుని స్తోత్రం. అందుకు కాదు నువ్వు వచ్చేది, దానికైతే అవసరం లేదు. దేవుని మందిరంలోకి వచ్చి పడగాపుడు కాయాల్సిన పరిస్థితి నీకు అక్కడ. మందిరంలోనికి ఎందుకు రావాలి అంటే దేవుడి నీలో పెట్టి యథార్థముగా పంపిన ఆ పోగొట్టుకున్న యథార్థతను మరలా మందిరంలో సంపాదించుకోవడానికి నువ్వు మందిరానికి రావాలి. ప్రజలో హల్లెలూయా. ఈరోజు ఆ యథార్థతను బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడట. యథార్థత నీలో ఉండాలి. దేవుడు నిన్ను మ్యానిఫెస్ట్ చేసి చక్కటి రూపాన్ని ఇచ్చి చక్కటి క్రియేటివిటీగా నేను తయారు చేసి బిడ్డా నాలో బ్రతికిరాన్ని పంపాడు దేవుడు. అదే చూడండి, ఇప్పుడు కొన్ని వస్తువులు తయారు చేసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాడైపోయి అనుకో తిరిగి అవి పాత వాళ్ళకి వేసేస్తాం, పాత ఇల్లు వాళ్ళకి వేసేస్తాం. మళ్ళీ వాటిని ఎక్కడ తీసుకుపోతారు? ఏమండి, కొన్ని వస్తువులు పనికిరావు, కొన్ని వస్తువులు ప్రతిదీ రోజు ప్రతిదీ చిన్న ఇనుము కూడా వదలట్లేదు. ఎందుకో తెలుసా? మరలా అది కరగ వేయబడటానికి వెళ్ళిపోతుంది. మరో కొత్త వస్తువుగా తయారై రావడానికి పాతది మలినమైపోతుంది. పాతదాన్ని పక్కన పెడుతున్నారు. ఆ పాత దాన్ని తీసుకెళ్ళి అగ్నితో కాల్చి కరగేసి ఒక ద్రవ రూపంలోనికి తీసుకుని వచ్చి మరొక కొత్త రూపాన్ని నీలో నుండి పుట్టించడానికి ఆ వస్తువుని ఏం చేస్తున్నానంటే తీసుకెళ్ళి దాన్ని సాధకం చేస్తున్నా.
ఈరోజు పిల్లరా, ఒకప్పుడు దేవుడు నీలో నాలో పెట్టిన యథార్థత అది ఎప్పుడైతే లోకంలో పోగొట్టుకున్నామో మరలా మరొక రూపంలోనికి రావడానికి ఈ మందిరం అనే ఒక ఉన్నతమైన పాఠశాల. ఈ పాఠశాలలోనికి మందిరంలోనికి ఎందుకు వస్తున్నాము అంటే వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలంట. అందుకే దావీదు 119 అంటాడు 5వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును జాగ్రత్తగా. హల్లెలూయా. అంటే మన నడవడిక శుద్ధి కావడానికి ఏది సహాయపడుతుంది అంటే దేవుని వాక్యం. ఆ వాక్యం దగ్గరికి వచ్చినా కూడా మన నడవడిక శుద్ధి కావటం లేదు అంటే మనం వస్తున్నామంటే శుద్ధి అవ్వడానికి కాదు. ఇక్కడికి రావాల్సింది దేనికి అంటే నువ్వు శుద్ధి చేసుకుని వెళ్ళటానికి రావాలి, మరొక రూపాన్ని దాల్చడానికి రావాలి. ఆ రూపాన్నిచ్చి దేవుడు నేను ఆయనతో కూడా మరలా వచ్చి ప్రభు అంటాడు, నేను ఎక్కడున్నానో అక్కడ నేను తీసుకువెళ్ళటానికి రెండవ రాకడలో ఈ భూమి మీదకి రాబోతున్నానని వాగ్దానం చేసిన నువ్వు ఆరాధించే దేవుడు ఆయన. దేవుడు స్తోత్రం. దేవుడు మళ్ళీ ఏం చేయబోతున్నాడు అమ్మా? వస్తాడు. ఎవరైతే నేను తయారు చేసి భూమి మీదకి పంపారో ఆయన వచ్చి నేను తీసుకుపోతాడు. ఇంకా నేను కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. నేను మరలా ఎక్కడి నుండి తీసుకొచ్చి నేను భూమి మీద పెట్టాడో అదే భూమి మీద నుండి తీసుకుని ఎక్కడి నుండి వచ్చో అక్కడికి తీసుకెళ్తానికి రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వచ్చి తీసుకుని వెళ్ళే లోపల ఇక్కడికి వచ్చి వెళ్తున్న నీలో ఉండాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను ఎలా సృష్టించి పంపాడో అలాగే నీవు నేను మారాలి. హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు అంటాడు భూమి మీద సృష్టి అంతటిలో మనుషులను దేవుడు చూసి అంటాడు, మీరు శ్రేష్టమైన వారు కారా అన్నాడు దేవుడు. ఎవరు మనం? శ్రేష్టమైన వారు. లోకంలో ఏ జీవికి లేని గొప్ప యోగ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఒక శ్రేష్టమైన గొప్ప, ఒక మంచి దేవుని అర్థాలతో నిన్ను ఆయన రూపించి రూపాన్నిచ్చి పోలికలిచ్చి అవయవాలిచ్చి ఆయన భూమి మీదకి ఎందుకు పంపించాడో తెలుసా? దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో మనం బ్రతకడానికి కాదు. ఏ స్థితి అయితే దేవుడిచ్చి పంపించాడో ఆ స్థితి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి మరలా నీకు ఇవ్వడానికి కోసమే పంపిన దేవుడే నీ కోసం నా కోసం వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన మరలా నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి రాబోతున్నాను. సంగమా, దేవుని బిడ్డలా, నువ్వు ఒక దేవుని విషయంలో ఒక అద్భుతమైన సృష్టిని నేను నిర్మించుకున్నాను. దేవుడి ఇష్టంతో నిర్మించుకున్నాను. నా కొరకు పనిచేస్తుంది, నా కొరకు బ్రతుకుతుంది. దేవుడు నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఈ రూపం చాలండి, మనకి లేకపోనే అవసరం లేదు. దానివల్ల లోకంలో పాపమే ఎక్కువ విస్తరించబడుతుంది. కానీ రెండోది ఉండదు. ఈరోజు చాలా మంది ఇళ్ళల్లో ఉంటే నేను స్త్రీలు ఎలా పెట్టాలా ఉంటారు. అదే బయటకు వెళ్తే బయటకు ఒకలాగా నన్ను ఇంట్లో ఒకలాగా. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలనుకుంటావు, నీ ఇంట్లో కూడా అలాగే ఉండు. ఏ రోజు నీ భర్త నేను దాటిపోయే పరిస్థితి నీ జీవితంలో రాదు. నిజమండి, నిజము. అంటే బయటికి వెళ్ళేటప్పుడు రూపం మారుతుంది అంటే అది దేనికోసం మనం ఆలోచన చేస్తే అది మనలను 10 మంది ఆకర్షించాలి. దానికంటే గొప్పదేం కాదు, దానికి మించి వేరేదేం లేదు. ఏమీ లేని వాళ్ళు కూడా బయటికి వెళ్ళాలంటే పక్కోలి అదిగైనా వేసుకుని ఎందుకు వెళ్తున్నారు? అవసరమా? ఎవరైనా కొడతారా నేను? ఎవరైనా తిడతారా నేను? ఎవరైనా రావద్దని నేను ఆంక్షలు విధిస్తాను? లేదే. కానీ మనలో ఒక అభద్రత భావం ఉంది. ఏంటంటే నేను ఇలా వెళ్ళకపోతే వాళ్ళతో కూడా నేను చిన్న
తప్పించుకుంటానేమో అనుకుని లేనిపోనివన్నీ మనకు తగ్గించుకుంటున్నాం. అవసరంలా. దేవుడు నీకు ఏది ఇచ్చాడో, దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో దానితో తృప్తి పడతాం నేర్చుకో. అదే యథార్థత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేని వాటి కోసం ఆరాటపడిన, ఆశపడిన అది మన జీవితాలకు ప్రమాదముగానే మారుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లులారా, ఏమనుస్తున్నామా? జాగ్రత్త. దేవుని వాక్యం మనకు దారివచ్చింది అంటాడండి, నీ డ్రెస్ అంట నీ అట్రాక్షన్ చూపిస్తుందంట, నీ ఐడెంటిటీని చూపిస్తుందంట. నీ అడ్రస్ ఏది? నీ డ్రెస్సు నీ ఐడెంటిటీని చూపిస్తుందంట. ఎందుకు? ఇప్పుడు పోలీసు ఫ్యాన్ షర్ట్ వేసి పైన టోపీ పెట్టుకుని వెళ్తే ఆయన ఏమంటాం? డాక్టర్ మెల్లో సెటోస్కోప్ వేసుకుని వెళ్తా ఉంటే ఏమంటాం? డాక్టర్ అని చెప్తాం. ఎలా చెప్పగలిగాం? ఆయన మెల్లో సెటోస్కోప్ ఉంది. పోలీస్ అని ఎలా చెప్పగలిగామంటే ఆయన నెత్తి మీద టోపీ ఉంది, చేతిలో లాఠీ ఉంది. ఆయన పోలీస్ అని చెప్పామంటే తన డ్రెస్సు తన ఐడెంటిటీని చూపిస్తుంది. నువ్వు వేసుకునే వస్త్రాలు కూడా నీ స్థితిని చూపిస్తుంది. నువ్వేంటో లోకానికి కనపరుస్తుంది. నువ్వు ఎలా ఉంటావో, నీ జీవితం ఏంటో, నీ పరిస్థితి ఏంటో లోకము నీ వస్త్రాధారణ బట్టి నేను ఐడెంటిటీ చేస్తా ఉంటాను. జాగ్రత్త పెట్టాలి. ఈ రోజుల్లో మగవాళ్ళు ఎవరో ఆడవాళ్ళు ఎవరో కూడా తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నాను? లేదు. ఎన్నిసార్లు చూస్తుంటే ఈ కళ్ళు మీ కళ్ళు మగవాళ్ళకు ఆడవాళ్ళకి తేడా తెలియట్లా. కనుక బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆడవారు మగ వేషం వేయకూడదంట, మగవారు ఆడవేషం వేయకూడదని ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కరాఖండిగా ఆజ్ఞగా దేవుడు విడుదల చేశాడు. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం చెప్పండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అదండి దేవుడు నేను ఎలా ముందుకు పంపించాడు అంటే ఒక శ్రేష్టమైన, ఒక అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీలో పెట్టి నేను సృష్టించి లోకానికి పంపాడు. తిరిగి వచ్చే కన్నా పాత నిబంధనలో కూడా ఒక ఆమంట దేశం ప్రజలు చూసేద్దామని వేగి చూస్తే ఎగేసుకుంటూ వెళ్ళిందంట. ఎవరామే? యాకోబు కూతురు దేనా. ఎవరు చూడటానికి? దేశాన్ని వేగి చూడటానికి వెళ్ళిందంట. వెళ్ళినట్టు రాలా. ఎలా వచ్చిందో తెలుసా? వెళ్ళేటప్పుడు అందముగా, సౌందర్యముగా, ఉన్నతముగానే వెళ్ళింది. తిరిగి వచ్చేసరికి పాడైన జీవితం ఇంటికి వచ్చింది. ఆ దేశపు రాజు కొడుకు గంట చూశాడంట. ఇంత అందగతి మా దేశంలో ఎక్కడ నేను చూడలేదనుకుని ఆమె మీద మనస్సు పడి బలవంతము చేసి పాడు చేసి చివరికి కాలబేరానికి వచ్చాను. నేను వచ్చి మీ అమ్మాయి నాకు ఇష్టం, పెళ్లి చేసుకుంటాను, నాకు ఇవ్వండి. ఏం చూడటానికి వెళ్ళింది? ఏం చూడటానికండి? కొంతమంది ఇంట్లో ఎంత పని నాకు పడేస్తారు, అటు ఇటు శిఖరాలు వేస్తా ఉంటారు. ఇలా ఇది ఒక పని కొందరికి. అటు ఇటు శిఖరాలు వేస్తా ఉంటారు. ఇక ఆ అమ్మతో కాసేపు, ఈ అమ్మతో కాసేపు ఇంట్లో పని అయిపోయి ఇంట్లో వాళ్ళు గోలెత్తు మోగని ఏదన్నా చేయండి, పని మాత్రం పట్టదు. ఏం చేస్తూ ఉంటారు? శిఖరాలు చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త కూడా, జాగ్రత్త. నేను ఒక వీడియోలో ఒక వ్యక్తి అంటాడు, వాళ్ళ అన్న వాళ్ళ చెల్లితో చిన్న పిల్ల ఇంచుమించు నాకు తెలుసు 10-12 వాళ్ళ అమ్మ నాన్న బయటకు వెళ్ళారు. వాళ్ళ అన్న వచ్చి డోర్ కొట్టారు. ఆ మాట వినగానే ఆమె ఏం చేసిందంటే డోర్ తీసేసింది. వాళ్ళ అన్న లోపలికి వచ్చి తిట్టి ఏమంటాడో తెలుసా?
బాధపడుతుంటే పిల్ల సారీ అమ్మా అని ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పే మాటలు నీకు కొన్ని నా మాటలు నీకు అర్థం కాదు. ఈ రోజుల్లో లోక పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఆడపిల్ల అంటే వయసుతో పరిమితం లేదు. ఆడపిల్ల అంటే వయసుతో పరిమితం లేదు. 5 సంవత్సరాల 6 సంవత్సరాల 7 8 9 10 15 20 50 వరుసలు లేవు. వయసుతో పరిమితం లేదు. ఎలాంటి వస్తున్నాడో తెలియట్లేదు, వాడి మనస్సు ఏంటో తెలియట్లా. అందుకే ఇక నుండి నువ్వేం చేసినా అమ్మ నాన్న నేను కనుక ఎవ్వరు ఇంట్లో లేకపోతే, ఎవరన్నా వచ్చి డోర్ పెట్టి పిలిస్తే నేను ఎక్కడ ఏం చేయాలో తెలుసా? వెళ్ళి నేరుగా డోర్ తీయబాక. ఎందుకని? ఆ కిటికీ పక్కన ఉంది, ఆ కిటికీలోకి వచ్చి చూసి అమ్మ నాన్న నేను కాకుండా ఎవరు వచ్చినా మా అమ్మ నాన్న లేరు అని చెప్పి వాళ్ళు అక్కడ చక్కగా పంపించే. ఎందుకంటే రోజులు బాగోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషుల్లో మానవత్వం చచ్చింది. మనుషులు ఏం లేదు, మానవత్వం చచ్చిపోయింది. మనుషులు అవడట్లా, పశువుల కంటే ఏడవగా తయారైపోయారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటో చెప్పనా? తెనాలి ఆ ప్రాంతం దగ్గరలోనంట యవనస్తులంతా గంజాయి తాగేసి మత్తులో తూలుత ఏం తెలియక పశువును కూడా అత్యాచారం చేశారంట. న్యూస్ ఇప్పుడు నేను కట్టుకథలు చెప్పట్లా, జరుగుతున్న వాస్తవాలు ఈరోజు భూమి మీద ఇలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పశువు యజమానుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి డాక్టర్ని తీసుకొచ్చి ఆ పశువును పరీక్ష చేసి నిర్ధారణ చేసి వాళ్ళు చెప్తున్నారు ఇది ఎలాగే జరిగింది. మానవుని మైండ్ ఏమైపోయిందో తెలుసా? దేవుడు మనిషి భూమి మీదకి ఎలా పంపాడు చెప్పండి? యథార్థముగా, లోపం లేదు, పాపం తెలియదు, మోసం తెలియదు. కానీ వచ్చినాకంట అన్ని అప్పేసినాయి. ఈ శరీరానికి అన్ని అలవాటు అయిపోయినాయి. అందుకే దేవుడు వాటి నుండి నేను కాపాడటానికి ఒక మందిరాన్ని కట్టించి, ఒక సేవకుని పెట్టించి, నీ కొరకు ప్రాణం పెట్టి, ఆ ప్రాణం ఆ రక్తంలో నేను కడిగి మందిరంలో కూర్చోబెట్ట నిన్ను కాపాడేవాడిని నేను. ఇలాంటి ఎన్ని ప్రమాదాలు ఉపద్రవాలు వచ్చినా నేను క్షేమకరముగా నేను వచ్చే వారికి ఈ మాటలు నిన్ను కాపాడుతూ ఉంటాయి. ఆ మాటలను బట్టి నువ్వు బ్రతుకుతూ ఉంటే నిత్య రాజ్యానికి నేను వచ్చి నేను తీసుకుపోతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ నిత్య రాజ్యానికి వెళ్ళటానికి అడుగులు వేసి రమ్మని దేవుడు నేను పిలుస్తామంటే ఈరోజు ఏం చెప్తున్నాను తెలుసా? అందరికి 2 చేతులు చెప్తున్నాను. అందరూ అట్లాగా కొందరు ఎన్నిసార్లు ప్రేమతో దేవుని మాటలు చెప్పిన మందిరం అన్నా కనపడలేదు, కానీ సుఖాలకు అలవాటు పడతారు. సుఖాలుగా అలవాటు. ఉదయం 4:30కి లేపటానికి నేను గ్రూప్ తయారు చేసి యవనస్తులను పేరు పెట్టి నేను పర్సనల్గా ఫోన్ చేసి ఏంటన్నా గ్రూప్లో వచ్చి అంటే అన్నా నేను ప్రతిరోజు నేను వర్క్ చేసుకున్నాను, నేను ముగించుకునేసరికి 12 గంటలు అయిపోతుంది. ఉదయం 4:30కి లేవాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే ఎందుకులే అని చెప్పి లేవనప్పుడు పెట్టమని చెప్పి నేను బయటకు వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఈ దేహానికి మనిషి ఈరోజు ఏమి చేశాడు తెలుసా? ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నాం, అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. సుఖం 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 ఉండాలండి, శరీరానికి సుఖం ఉండాలి. దీన్ని ఎంత టైం? దేవుని మనిషి కూడా ఉండాల్సినంత టైం తీసుకుంటే ఏమో ఏ పరిస్థితి సంభవిస్తుందో, ఏ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటామో మేలుకుంది. దేవుని పాదాలు పెట్టుకో.
దేవుని పాదాలను పట్టుకో. కానీ నేను 8 గంటలు పెట్టడానికి కొంచెం భయపడ్డాను. అందరికీ పడుతుంది లేదు, కానీ మీలో వచ్చిన చైతన్యాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవుతుంది 5 మంది 10 నిమిషాలు అయిపోతాం. హ్యాపీగా ఈ లోపల భక్తుల్ని ఏం కావాలో అది తెచ్చిపెట్టేసుకుంటే అయిపోయా. వాళ్ళు కోప్పడేది లేదు, మీరు బాధపడేది వెళ్ళిన కానీ వండుకుని నచ్చింది చేసుకుని హాయిగా తినేసి ఏ పనైనా చూసుకోవచ్చు. కొన్ని ఒకటి మందిర పరముగా సేవ విధానంలో సేవ పెడుతున్నాడు అంటే దాని మంచి మనసుతో రిసీవ్ చేసుకోవాలి. చెడు మనసు రాకూడదు. చెడు మనసు రాకూడదండి. అది చాలా భయంకరమైనది, ప్రమాదంతో కూడింది. అది దేవునికి ఇష్టం లేదు. ఏమో ఎందుకు పెట్టారో దేవుడు ఇష్టపడుతున్నాడు దాన్ని. నేను దాన్ని స్వీకరించాలి, దాన్ని అంగీకరించాలి. రోజులు పెట్టలేదు, పాపంతా ప్రతిరోజు పొద్దున 8 గంటలు, ఆదివారం ఒక్కరోజు అని చక్కగా లేచి మొంగట్టుని స్నానం చేసేసి కొంచెం బలహీనత అయితే టిఫిన్ చేసేసి బైబిల్ పట్టుకుని 8 సుమాయిసంగా వచ్చేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గరికి రండి. యథార్థతను నింపుకోవడానికి రండి. యథార్థతతో బ్రతకడానికి రండి. యథార్థతతో లోకంలో జీవించడానికి రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా కీర్తన గ్రంథంలో, యథార్థవంతులకి ఆయన ఏమీలు చేయక. యథార్థంగా నీ జీవితం ఉందా? అసలు దేవుడు ఏది చేయకుండా వదలంటే ప్రతిరోజు నీ జీవితం ఏదో ఒకటి నెరవేర్చబడతా ఉంటుంది. ఏదో ఒకటి నీ జీవితంలో సంతోషించే పరిస్థితులు దేవుడు నీకు ఇస్తాడు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఒకటి, ఆ యథార్థతలో మనం ప్రవేశించి దేవునితో కనపరిచే స్థితికి రావాలి. తయారు చేసిన దేవుడు ఒక రోజు నీకు నాకు పెట్టాడు. నేను అనుకుంటున్నాను ఈరోజు వాక్యం చదివి నాకు అనిపించింది, ప్రభా 60-70 అన్నావు కదా, పలానా రోజు పలానా టైం నువ్వు వెళ్ళిపోతామని చెప్పి ఏం పరిస్థితి, మేము ఎలా ఫీల్ అవుతామని చెప్పి అడిగితే దేవుడు నా మనసులో ఏం పెట్టాడు తెలుసా? ఆ డేటు ఆ సమయం కనుక కరెక్ట్గా నీకు ఈ రోజు ఈ టైంకి చచ్చిపోతామని చెప్తే ముందే చచ్చిపోతాను. దేవుడు నేను అడిగాను, మాట్లాడిగాను పొద్దున్న నేను వాక్యం చదువుతూ, ప్రభా నిజమే కదా 60, 70, 80 అన్నాం, ఎప్పుడు పోతామని టెన్షన్. ఇప్పుడు 60 నుంచి 80 లోపల టెన్షన్. ఏ కొద్ది పలక ఎందుకు వచ్చినా, ఏ కొద్ది అనారోగ్యం వచ్చినా, ఏ కొంచెం అవయవాలు పని చేయకపోయినా ఏమొచ్చేస్తుంది? ఏదో లాక్పాపం ఈ భయం వచ్చేస్తుంది. నేను అన్నాను, ఈ చెప్పులంతా లేకుండా పలానా టయానికి పలానా రోజు పలానా సంవత్సరం పలానా రోజుకి వెళ్ళిపోతాం అని ఒక డిక్లేర్ చేయకూడదు. ఇంతే ఎట్లా ఉంటుంది ప్రభు అని అడిగితే అన్నది, అది కనుక తిరిగితే ఈరోజు ఇంతమంది ఏమంటారు? మీరు 3 వంతులకు పైన చచ్చే భయాలు మీకు పైకి గంభీరంగా కనపడతారు, లోపలంతా డొల్లే పురుగులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏదన్నా ఎవరైనా బెదిరించే మాట, లేకపోతే ఏదైనా కొంచెం చాపనార్థంతో కూడిన మాట మన జీవన పడ్డది, ఆయన నన్ను చెప్పించాడు. ఇదే కొట్టేసుకుంటాం, నాకేదో వచ్చాను నాకేదో వచ్చాడు అంటే మనిషి మాటకే మనం ఇంత భయపడి ఉడికి చేస్తున్నామే. దేవుడు నిజంగానే ఫలానా వ్యక్తి ఫలానా టయానికి ఫలానా సమయానికి నేను తీసుకుపోను అన్నాడు అనుకోవాలి, ఎట్లా ఉంటుంది? ఆ తీసుకుపోయేది ఆ సమయం ఎప్పుడన్నా ఉన్నాయి, కానీ ముందే మనం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యము. ఎప్పుడన్నా ఆలోచించాను జీవితం ఎంత అద్భుతమైన జీవితం, ఎంత ఉన్నతమైన జీవితం. ఇందులో ఏముందండి? మన ఒక ఆయన అంటున్నాడు, ఈ దేహం చేస్తే దేనికన్నా పనికొస్తుందా? కాదు, దున్నపోత చేస్తే పనికొస్తుంది దాని శరీరం అంటున్నాడు. కోడి చేస్తే పనికొస్తుంది. ఇప్పుడు మనం బాయిలర్ని పారం కోళ్ళు ఏం చేస్తున్నాం? బతికొండ వండుతున్నాం, చంపేసి వండుతున్నాం. అమ్మా అవి చస్తే పనికొస్తున్నాయి, అవి డబ్బుకే కొంటున్నాం. ఇప్పుడు చేపలు ఉన్నాయి, బతికినవి పనికొస్తాయి, చచ్చినవి పనికిరావా? బతుకున్నాయి కోసేసి వండుకు తింటాం, చచ్చిన
వాటిని కూడా ఎండబెట్టేసి వండుకుని తినాలి. అంటే చేపలు చచ్చిన బ్రతికిన పనికొస్తాయి, పశువులు బ్రతికిన చచ్చిన పనికొస్తున్నాయి, వాటి దేహాలు పనికొస్తున్నాయి, వాటి ఎముకలు పనికొస్తున్నాయి. ఎముకలు ఎందుకు పనికొస్తున్నాయి అంటారా? ఈరోజు చాలా మెడిసిన్లు ఏం వాడతారో తెలుసా మీకు? చాలా మంది భయాలు వస్తున్నాయి. ఎముకలు పొడి నిజమండి. జంతువులు ఎముకలు ఏరుకుని పోగేసుకుని వాటిని కడిగి శుద్ధి చేసి కెమికల్ పెట్టి ఎండబెట్టి పొడి చేసి దంచి వాటి మెడిసిన్లో ఉపయోగిస్తారు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు మీరు ఇలాంటి వాళ్ళ అమ్మ రేపు చేరుతున్న వెళ్ళేట పట్టుకుని ఎముక పొడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏడుకోపోతే అప్పుడు అని చెప్పి వదిలేసావా, నిన్ను తీసుకుపోతుంది అంటే భయపడిపో. మిగకొకుండా మాకు నిన్ను దేవుని కాపాడు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప జీవితం. బతుకున్నప్పుడు దేవునికి ఉపయోగపడక, చచ్చినాక దేవునికి ఉపయోగపడక ఎందుకంటే బతుకు ఈ జీవితం ఏం సాధిస్తావు? ఏం తీర్పు పొందుతావు? ఏ న్యాయమైన తీర్పు వస్తుంది? మనం అన్యాయం చేత బ్రతుకుచ్చు, నాకు న్యాయ తీర్పు రావాలంటే కుదరతాం. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఆ పోగొట్టుకున్న యథార్థతలోకి నేను నన్ను దేవుడు సృష్టించి ఆయన మందిరాన్ని తీసుకొచ్చి పెడుతున్నాను. నేర్చుకోబిడ్డ, ఎదుగు బిడ్డ, నా కొరకు సిద్ధత. నేను వచ్చేస్తున్నాను. మళ్ళా నేనున్న స్థలంలోనికి నిన్ను గడి చెప్పండి. మళ్ళా నేనున్న స్థలంలోనికి నిన్ను హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఇచ్చిన నీతో ప్రభు మాట్లాడేది. ఒకవేళ నీ జీవితం యథార్థం ఉంటే దేవుడికి ఘనముగా చెప్తాం. యథార్థత పోగొట్టుకున్నావా? ప్రభు నాకు ఆ యథార్థత కావాలి, ఆ జీవితంతో నేను బ్రతకాలి అని దేవుని తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను నన్ను